ప్రశాంతి ప్రేక్షకులందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అమెరికాలో ఇండియా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్. అవును, మీరు చూస్తున్నది నిజమే. ఖండాంతరాలు దాటిన సప్త సముద్రాలు దాటొచ్చినప్పటికీ కూడా మన తల్లి మీద ప్రేమ, భారతదేశం మీద ప్రేమ ఎప్పటికీ మర్చిపోము అనే విధంగా మనకి ఈ సీన్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్ వారందరూ కలిసి ఈ ఇండియా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. సో మెలోడీ మాక్టైల్, మాట, అలాగే నాట్స్ ఆధ్వర్యంలో అన్ని ఇండియన్ ఆర్గనైజేషన్స్ కలుపుకుని మొదటిసారి ఈ కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది. సో ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్ కల్చర్స్ ఏవైతే ఉంటాయో అదే విధంగా వాళ్ళు డ్రెస్సింగ్ కూడా అదే విధంగా వేసుకుని 29 స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ర్యాలీ అనేది నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అమెరికన్స్తో, మన ఇండియన్స్తో పాటుగా కూడా అమెరికన్స్ కూడా ఈ ర్యాలీలో పాల్గొనడం నిజంగా ఆనందం అనే చెప్పాలి. సో మన ఖండాంతరాలు దాటిన, దేశాలు దాటిన, సప్త సముద్రాలు దాటిన, జీవనోపాధి కోసం ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా మన అమ్మ మీద ప్రేమ, అలాగే భారతదేశం మీద ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేమనేది ఈ ఒక్క విజువల్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో అంటే ఇప్పుడు రాబోయేటువంటి పిల్లలకి ఎవరైతే ఉన్నారో మన దేశ గొప్పదనం గురించి వివరిస్తూ, సో ఇలాగే మనం అంటే ఎక్కడికో వెళ్ళొచ్చు, కాకపోతే అయినప్పటికీ కూడా మన దేశం యొక్క గొప్పతనం, మన దేశం యొక్క కల్చర్ ఏవైతే ఉందో కూడా దాన్ని అలా ఇప్పటికీ పాటిస్తూ ఉన్నారు. సో మనం చూసుకున్నట్లయితే చాలా చక్కగా అద్భుతంగా పిల్లలు కూడా భరతమాత అమెరికాలో తిరుగుతున్నట్టుగా ఉంది. At the twilight's last gleaming, whose broad stripes and bright stars to the perilous fight for the right country won, for the God and the rocket's red glare, the bombs bursting in air gave proof through the night, and the hope of the brave. Nicely done. ఇండియన్ ఆర్గనైజేషన్స్ నిర్వహించిన ఈ 78వ భారతీయ స్వాతంత్ర దినోత్సవ సంబరాలకు అట్లాంటా కాన్సులేట్ జనరల్ రమేష్ బాబు లక్ష్మణన్, డబ్ల్యూడబ్ల్యూఈ హాల్ ఆఫ్ ఫేమర్ గ్లోబల్ అంబాసిడర్ టిస్టాస్ ఓ నీల్, డిస్ట్రిక్ట్ 63 స్టేట్ రిప్రజెంటేటివ్ డయానా హార్ట్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రోగ్రామ్ ఆర్గనైజర్లు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎక్స్క్లూజివ్గా సుమన్ టీవీతో మాట్లాడారు. ఫ్లోరిడాలో టాంపాలోని టెంపుల్ టెరాస్ ఏరియాలోని 304 డ్రూయిడ్ హిల్స్ రోడ్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భారతీయులే కాక లోకల్ అమెరికన్లు సైతం పాల్గొని సందడి చేశారు. భారతీయ సంస్థల సహకారంతో ఎన్ఆర్ఐలు కలిసి చేసిన ఈ కార్యక్రమం విజయవంతమైంది. ఈ కార్యక్రమానికి గ్లోబల్ వాలంటీర్ హబ్, తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఫ్లోరిడా, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్, సుమన్ టీవీ తదితర సంస్థలు కీలక భాగస్వాములుగా వ్యవహరించారు. ఇండియా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అమెరికాలో జరుగుతున్నప్పటికీ కూడా మన స్కూల్లో ఏ విధంగా చేసుకుంటామో పాటల పోటీలు, డాన్స్ పోటీలు, డ్రాయింగ్ పోటీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మర్చిపోకూడదన్న ఒక ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి అవన్నీ కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేశారు. చాలా చక్కగా ప్రజెంట్ చేస్తున్నారు. సో అలాగే ఇక్కడ కొన్ని స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో వచ్చిన వాళ్ళందరూ కూడా మన ఇండియన్ ఎథ్నిక్ వేర్ ఏదైతే ఉంటుందో ఆ డ్రెస్సెస్, అలాగే మనం వేసుకునే కాస్ట్యూమ్స్ ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ కల్చర్ కాస్ట్యూమ్స్ అట్లాగే అవన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. సో వచ్చిన వాళ్ళందరూ కూడా సరదాగా షాపింగ్ చేసుకుని పిల్లలతో డాన్సులు, ఆటలు, పాటలు అలరిస్తూ మన ఈ దేశ సంస్కృతి యొక్క గొప్పదనం కూడా తెలియజేయడం అనేది జరిగింది. సో మీకు చూపిస్తాను పదండి. Some point in Tallahassee. So please reach out to my office if you need anything, or reach out, throw me through Tony. He knows how to get me on my personal telephone.
and anybody can have that number. So again, you all, what an honor to be able to be here with you all today. Thank you for allowing me to raise the flag. I am indeed honored. So thank you very much. Thank you, Dave. We're going to take the offer seriously and we're going to come see you in Tallahassee soon. My name is Dylan Fisher, and it is a privilege to be here on behalf of the Honorable Governor Ron DeSantis and also representing the Governor's Faith and Community Initiative Office. But it is a privilege to be with you and an honor to be with you simply because we want to say thank you to the Indian American community and the impacts that you have, not just in Tampa, but across our state, both economically, culturally, and spiritually. We're so grateful for the impact that this community has had, and we're just honored to be able to celebrate the 78th independence of the great nation of India, so we're glad to join you as well. I hope you know that as a faith-based community, there's over 16.5 million Floridians that consider themselves faith-based. And I know that specifically, Tony's right next to me, what you do and what the church does and what the faith community, not just in Tampa, but across our great state does, is immeasurable. What you mean to Tampa, what you mean to the state of Florida is so important. So I want to say thank you. We want to honor what you do in your community, and we want to celebrate not only those contributions, but where we're going to take this generations to come. So thank you so much for having us. So on behalf of the Governor's Faith and Community Initiative Office, thank you, thank you, thank you, and happy Independence Day. Thank you. Well, good morning, and thank you guys so much for giving me the opportunity to come here with you today. As I was sharing with Tony, obviously in WWE, I've traveled all over the globe. There's nowhere I've never been. And two of my favorite places, because of the food, is Mumbai and New Delhi. And so, thank you for giving me this opportunity to celebrate with you. As Tony has said earlier, you know, it really is about unity. Everyone knows that I'm all about unity, bringing people together from all walks of life. That's the reason why I don't, you know, no knock on any politician, but I never run for politics or run for office just because I don't want to be in a divisive situation. I want to make sure that we can continue to connect people from all walks of life, all faith, and do what's most important, and that's encourage people and motivate people and pour into people to be great human beings, regardless of what background you come from. We all are human beings, and we all should have collectively an effort to be greater for our families, for our community, and for society. And so for that, thank you again for giving me the opportunity to be here. And I look forward to seeing you guys in a couple of months on the partnership that we're doing. So thank you all. How did you feel about Indian Independence Day celebrations? I thought it was great. It's great to see everybody out celebrating and such a great community coming together and to be able to honor our heritage and honor a nation that people have a lot of connections to, and I thought it was a fantastic celebration. How did you feel about Indian Independence Day? Tony Janu called me and told me about the celebration that was going on today and asked me if I would be a part of it, and I said absolutely. As I said in there earlier, New Delhi and Mumbai are two of my favorite places in the world to go because of the food. It's a lot of people, but the culture has always been very welcoming. And so the fact that we have a great Indian culture and community here in our great city of Tampa Bay and all throughout the Bay Area, to be able to help celebrate unity amongst them all religions, all different backgrounds, coming here today, yeah, I had to say yes. Thanks for coming. Yeah, thank you. Thank you very much. అమెరికాలో ఉన్న వాళ్ళందరికీ ఇండియా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అందరికీ తెలుసు. మరి ఇండియా నుంచి వచ్చిన వాళ్ళకి అమెరికాలో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి, ఎలా అనిపించిందని తెలుసుకుందామా. నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ పరంజ్యోతి గారు మనతో ఉన్నారు. హలో అండి, వరంగల్ నుంచి వచ్చారు అమెరికాకి. కరెక్ట్గా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్కి ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడ?
భారత సంతతి భారతీయులు ఎక్కడున్నా విలక్షణమైనటువంటి వాళ్ళే. భిన్నత్వంలో ఏకత్వం మన జాతి యొక్క ప్రత్యేకత, మన దేశం యొక్క ప్రత్యేకత. అందుకని మన భారతీయులు ఎక్కడున్నా భారతదేశాన్ని గుర్తు చేసుకోవటం, భారత స్వాతంత్ర దినాన్ని జరుపుకోవటం, ఇక్కడ ఈ వేడుకల్లో నేను పాల్గొనటం ఇదొక మంచి అవకాశంగా నేను భావిస్తున్నాను. దాదాపుగా ఆ ఆనందం నేను ఫీల్ అవుతున్నాను. మన పిల్లలు ఇక్కడ ఏ దేశం వాళ్ళైనా భారత పిల్లలు, భారత జాతి పిల్లలు భారతదేశాన్ని గుర్తుంచుకుంటారు. భారతీయ సంస్కృతిని, అంటే ఇక్కడ అస్సామీస్ నుంచి మొదలుకుంటే పంజాబీలు, తర్వాత బెంగాలీ వాళ్ళు, గుజరాతీసు, తర్వాత కాశ్మీరీ వాళ్ళు, తమిళియన్స్, తెలుగు వాళ్ళు, కేరళ వాళ్ళు, ఇట్లా అన్ని రకాల డయాస్పారా, అంటే ఇండియన్ డయాస్పారాలో అన్ని విభాగాల వాళ్ళు వచ్చి అందరూ ఒక ముక్త కంఠంతో వందే మాతరం, జై హింద్, ఈస్ట్ ఆర్ వెస్ట్, ఇండియా ఇస్ ద బెస్ట్ అనే నినాదాలతోటి ఇక్కడ ఒక పెద్ద ప్రొసెషన్ తీసి ఇండియన్ కన్సులేట్ జనరల్ రమేష్ గారు వచ్చి దీన్ని చేయటం, ఇక్కడ స్టేట్ రిప్రజెంటేటివ్ వచ్చి పాల్గొనటం, ఇదంతా చూస్తుంటే భారతీయులు ఎక్కడున్నా కూడా ఒక విలక్షణమైనటువంటి వ్యక్తిత్వమే కాదు, ఈ దేశానికి వీళ్ళ నైపుణ్యం ద్వారా ఈ దేశాభివృద్ధికి పనిచేయటం మాత్రమే కాకుండా తమ దేశాన్ని గుర్తుపెట్టుకొని తమ దేశ అభివృద్ధి కోసం కూడా, మన దేశంలో ఇంకా స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మనం అనుకున్నటువంటి తీరాలని, అభివృద్ధిని మనం చేరుకోవటంలో ఇంకా నడుస్తూనే ఉన్నాం. పేదల స్వాతంత్రం అంటే పేదవాడు కూడా తలెత్తుకొని తిరిగి కడుపు నిండా కూడు, తర్వాత పడుకోవటానికి ఒక గూడు ఉండేటటువంటి పరిస్థితి రావాలి అంటే వివిధ దేశాల్లో ఉన్నటువంటి ఇండియన్ ఎక్స్పాట్రియేట్స్ కూడా భారతదేశాన్ని గుర్తుపెట్టుకొని వాళ్ళ గ్రామాన్ని, వాళ్ళ పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి అందులో భాగస్వాములు అయితే తప్పకుండా ఇక్కడ ఏ అభివృద్ధి ఫలాల్ని వారు అనుభవిస్తున్నారో దానికి పునాది భారతదేశంలోని వాళ్ళ పట్టణాల్లో, గ్రామాల్లో వాళ్ళు చదువుకున్న బళ్ళల్లో పడింది. కాబట్టి ఆ బడుల్ని, ఆ గ్రామాల్ని, ఆ పట్టణాలని గుర్తుపెట్టుకొని ఇక్కడతో అనుసంధానం చేసుకోగలిగితే పే బ్యాక్ టు సొసైటీ అంటారు, గివ్ బ్యాక్ టు సొసైటీ, అది చేసినట్టయితే తప్పకుండా భారతదేశపు అభివృద్ధిలో వాళ్ళ భాగస్వామ్యాన్ని తప్పకుండా చూడగలుగుతారు. I really appreciate each one of you for taking your time in joining this auspicious event, and I really want to honor our honorable guests who took their time and attended our event. And you all know how small the community of Tampa is, and only during these kind of events we all come together. I know many people have many priorities or many important works, but you all took your time. We really appreciate that, and I would like to thank MATA team, especially Tony Janubro, for initiating this call, and not only this, his whole team of MATA, every volunteer works like the state representative. It's not like only Tony Janu. So every organization should take inspiration from his team. Each one of them plays a crucial role in organizing this kind of event. And from our side, Melody Mocktail is a digital community. Okay, so we really want to help anyone that comes in our way, but we don't really collaborate with anyone. But this is for the second time we are collaborating with MATA, and not only this, NATS. So working with non-profit organizations and addressing these many people and collaborating with these many associations and organizations from different regions of India. So I think this is for the first time happening in Tampa. I don't know in how many states it worked like this. All associations coming together for one cause or one celebration. So we made it all together. We wish many events happen like this, and we all appreciate your presence, and hopefully you all participate in the future events
too like this. And once again, happy Independence Day. కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇన్స్టాగ్రామ్లో 1 million వ్యూవర్షిప్ ఫాలోవర్స్ సారీ. సో హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. థ్యాంక్ యూ అండి. సో మళ్ళీ ఇలాంటి ఈవెంట్లోనే కలుస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. లాస్ట్ టైం మనం రిపబ్లిక్ డే అప్పుడు కలిసాం అండ్ డిఫరెంట్ ఈవెంట్స్ త్రూ అవుట్ ద ఇయర్ కలిసాం కదా. సో దిస్ ఈజ్ 78th ఇండియన్ ఇండిపెండెన్స్ డే. We are celebrating Melody Mocktail in association with MATA and NATS. And not only we three organizations, Mato Patu, almost 18-20 non-profit associations together Mato Chetul Kalpi, Andru Kalpi, Unity in Jubistu, ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 500 to 600 పీపుల్ వచ్చారు. ఒక WWE ప్లేయర్ వచ్చారు, గవర్నర్స్ ఆఫీస్ నుంచి ఒక రిప్రజెంటేటివ్ వచ్చారు, స్టేట్ ఆఫీస్ నుంచి ఒక రిప్రజెంటేటివ్ వచ్చారు, అండ్ రన్నింగ్ కాంగ్రెస్ మ్యాన్ వచ్చారు, మెనీ గెస్ట్స్. అండ్ ఐ థింక్ ఫర్ ద ఫస్ట్ టైం ఇలా ఇన్ని అసోసియేషన్స్ కలిపి ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేయడం రియలీ ఒక గొప్ప థాట్ అన్నమాట. సో ఐ రియలీ అప్రిషియేట్ MATA ఫర్ టేకింగ్ లీడ్. అఫ్ కోర్స్ మేము 3 ఆర్గనైజేషన్స్ కలిపి చేసినా సరే దే ఆర్ లైక్ కంప్లీట్లీ వాళ్ళ భుజాల మీద వేసుకొని వాళ్ళ వాలంటీర్స్ కానీ అందరూ చాలా బాగా చేశారు. సో వీ విష్ అండ్ వీ వుడ్ లైక్ టు కండక్ట్ మోర్ అండ్ మోర్ ఇన్ బ్రింగింగ్ ద కమ్యూనిటీ టుగెదర్. ఎస్పెషలీ టాంపా కమ్యూనిటీకి వచ్చేసరికి చాలా చిన్నది. అంటే చాలామంది ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ కోసం చూస్తారు స్టూడెంట్స్, లేదంటే కొత్తగా టాంపాకి వచ్చి ఫ్రెండ్స్ లేరు అన్నట్టు ఉంటారు. దీస్ ఆర్ ద టైమ్స్ యూ హ్యావ్ టు come together and make friends, make network. ఎస్పెషల్లీ అమెరికాలో ఏంటి అంటే అవర్ నెట్వర్క్ ఈజ్ అవర్ నెట్వర్త్ అని అందరూ బిలీవ్ చేస్తారు. ఇఫ్ యు ఆర్ ఇంట్రోవర్ట్ ఆర్ సంథింగ్, మీరు ఆ బ్యారియర్స్ అన్ని పక్కన పెట్టి ఇలాంటి ఆర్గనైజేషన్స్, ఇలాంటి అసోసియేషన్స్ కండక్ట్ చేసే ఈవెంట్స్కి వస్తే సో డెఫినెట్లీ ఇట్స్ ఎ హ్యూజ్ అండ్ వెరీ బిగ్ ఈవెంట్. మీరు చూస్తున్నట్టయితే ఫుడ్ స్టాల్స్ కానీ, వెండర్ స్టాల్స్ కానీ, పెర్ఫార్మెన్సెస్, కల్చరల్ పెర్ఫార్మెన్సెస్ చాలా బాగుతుంది అనమాట. మీకు నచ్చిందా? సూపర్ అండి. ఎందుకంటే ఇండియాలో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ చూస్తూ ఉంటాం. సో అది మనకి ఎప్పుడు కూడా ఆ ప్రౌడ్ వేరు. అది అమెరికాలో చేసుకుంటే అది ఎలా ఉంటుంది ఇంకా మాటలతో చెప్పలేనిది అది. సో ఇలాంటి ఈవెంట్లో మీరు కూడా కొలాబరేట్ అవడం ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇట్లాంటి ఈవెంట్స్ ఇంకా మరెన్నో చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ సుమన్ టీవీ, యూఆర్ డూయింగ్ అమేజింగ్ జాబ్. యూఎస్లో ఆల్మోస్ట్ ఏ ఈవెంట్కి వెళ్ళినా ప్రశాంతి గారు మిమ్మల్ని రిప్రజెంట్ చేస్తున్నారు. వెల్ డన్. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో అండి, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు యూ టూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ ఏదైతే ఉందో పిల్లలందరికీ కూడా మన ఇండియన్ కల్చర్ ఎలా ఉంటుంది, దాని గొప్పదనం ఎలా ఉంటుంది అనేది కేవలం ఇలాంటి ఈవెంట్స్ వల్లే జరుగుతుంది. సో అందులోనూ MATA ఆధ్వర్యంలో మెలోడీ మాక్టైల్ అండ్ నాట్స్ అన్ని ఆర్గనైజేషన్స్ కలుపుకుని చేయడం అనేది ఒక ప్లానింగ్ అనేది ఉండాలి. అసలు దీనికి చిన్న విషయం కాదు. సో అప్రిషియేటెడ్ ఫర్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీ మాటలో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ చేయడానికి కమ్యూనిటీ నుండి రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ లాస్ట్ టైం చేసినప్పుడు వీ హ్యాడ్ అ వెరీ గుడ్ రెస్పాన్స్. ఇప్పుడు కమ్యూనిటీ నుండి ఈసారి ఇండిపెండెన్స్ డే కూడా చేయమని రిక్వెస్ట్ వచ్చినందుకు మేము చేసినాము. ఫ్రమ్ ఎవ్రీ స్టేట్ all the organizations were here and 200-300 members అనుకున్నది ఓవర్ 500. ఐఎమ్ థింకింగ్ మేబీ 600 people యాక్చువల్లీ వచ్చి ఉంటారు. ఆల్ ఆర్గనైజేషన్ హెడ్స్ అట్లా అందరు రావడము అసలు నేను ఐ కాంట్ ఈవెన్ నేమ్ హౌ మెనీ ఆర్గనైజేషన్స్ వర్ హియర్. So this is an amazing event that has happened. Thanks to everybody for making this a grand success. ఇండియన్స్ తో పాటుగా కూడా అమెరికన్స్ కి కూడా మన ఇండియన్ కల్చర్ ఎలా ఉంటుందని వాళ్ళకి తెలియజేయడం జరిగింది. సో వాళ్ళు కూడా నాతో మాట్లాడినప్పుడు కూడా అదే చెప్పారు. సో డిఫరెంట్ కల్చర్స్ అసలు చాలా బాగుందని చెప్పి వాళ్ళు మాట్లాడడం జరిగింది. సో అలాగే ఇందులో కొత్త థీమ్ ఏంటంటే మనం చిన్నప్పుడు ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే మనం నెంబర్ వేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే మనం జాబ్ స్కెడ్యూల్ బిజీలో ఉన్నప్పుడు ఎప్పుడో స్కూల్లో కాలేజ్లో చేసినవన్నీ కూడా మళ్ళీ గుర్తు చేశారు. సో అలాగే మనకి మన పాతది బూందీ, లడ్డు, మిక్చర్ ఏదైతే ఉందో అది మళ్ళీ గుర్తు చేశారు. సో అది పిల్లలు పంచిపెడుతుంటే అదే నాకు గుర్తొచ్చింది. సో ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. సో ఒక థీమ్ అనమాట, అంటే చేసాము అంటే ఏదో చేసాము అన్నట్టుగా కాకుండా ప్రతిదీ కూడా ఒక ఇన్నోవేషన్ గా మీరు చేయడం జరిగింది. సో అలాగే అన్ని ఆర్గనైజేషన్స్ తో కలుపుకు చేయాలని ఎందుకు అనిపించింది అసలు?
ఆ థాట్ ఫస్ట్ నుండి కూడా ఇండియా అనేది ఒక మెల్టింగ్ పాట్. మనకి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇక్కడ వాళ్ళకి ఇండియా అనగానే అందరూ వెజిటేరియన్స్, ఇండియా అనగానే అందరూ ఒకలాగుంటారు అనే ఒక కాన్సెప్ట్లో ఉంటారు. కానీ ఇండియా ఈజ్ అ మెల్టింగ్ పాట్. మన ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ప్రతి దగ్గర నుండి దెర్ ఇస్ అ డైవర్స్ కల్చర్. డ్రెస్సింగ్ దగ్గర నుండి, ఫుడ్ దగ్గర నుండి, ప్రతి ఒక్క విషయంలో దెర్ ఇస్ డైవర్సిటీ, బట్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ యూనిటీ. వీ వాంట్ టు డిపిక్ట్ ద సేమ్ థింగ్. మెయిన్గా ఇక్కడ పెరిగే పిల్లలకి దే మిస్ దాట్. ఏమైపోతుంది, తెలుగు పిల్లలందరితో కలిసే ఉంటారు. సో వాళ్ళు దే డోంట్ గెట్ ఎక్స్పోజ్ టు అదర్ కల్చర్స్. సో దిస్ ఈజ్ వన్ ప్లాట్ఫామ్ వీ వాంటెడ్ టు గివ్ వేర్ దే విల్ బి యాక్చువల్లీ ఏబుల్ టు సీ ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, స్టేట్ క్యాపిటల్స్ ఏంటి, అసలు అందరు ఎట్లా డ్రెస్ అవుతారు, ఎట్లాంటి పర్ఫార్మెన్సెస్ ఉంటాయి, అసలు వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి అనేది. దిస్ ఇస్ అన్ ఎక్స్పోజర్ దట్ వీ వాంటెడ్ టు గివ్. అండ్ దిస్ ఈస్ ఎ గుడ్ ఆపర్చునిటీ. ఇండిపెండెన్స్ డే అయినా, రిపబ్లిక్ డే అయినా, ఈ ఆపర్చునిటీ తీసుకుంటే ఇట్ ఈస్ నాట్ స్పెసిఫిక్ టు ఎనీ ఫెస్టివల్ కాబట్టి, ఇట్ ఈస్ ఇండియా వీఆర్ సెలబ్రేటింగ్ కాబట్టి దిస్ ఈస్ అ గ్రేట్ ఈవెంట్ అని అప్పుడు మనం ఇన్వైట్ చేస్తే వాలంటరీగా చాలా ఆర్గనైజేషన్స్ మనకి కాల్ చేసి దే యాక్చువల్లీ కేమ్ అండ్ పార్టిసిపేటెడ్, విచ్ ఇస్ ద గ్రేట్ థింగ్ అండ్ విచ్ ఇస్ అమేజింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి ఈవెంట్స్ మరిన్ని చేయాలని చెప్పి అట్లాగే పిల్లలందరికీ కూడా మన కల్చర్ తెలియజేస్తున్నందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అప్రిషియేటెడ్ ఫర్ యూ. Once again, thank you so much Suman TV for being our partners in this event, and thank you for supporting and covering all this event. Thank you, Prashant. Thank you very much. Thank you. We have to make sure whatever we do, we keep our community safe, we are always inclusive, and we make this a better place not only for us, for future generations. I really thank MATA organization for conducting this the second time and bringing all these organizations together. Unfortunately, we were not able to be at Red Fort, but MATA has created a similar kind of Red Fort environment here in Tampa. They will continue doing this. It takes a lot of time and energy and lot of effort. Your team has done a wonderful job. Please keep doing like this. All of our organizations will support you in every possible way. Thank you for all the guests for coming out of your busy schedule and being with us. Thank you very much. Thank you, Prashant. And I join in the celebration of this great and beautiful community. What Tony and the team has done is amazing. I have served the Indian community for many years. I have a very close relationship with the organization of All Pro Pastors, with 15,000 pastors in India. So we love you. We back you up. We're with you. My organization is Protect Our Children Project. The future of our country, may they be blessed in health. Protect them. Protect their innocence. Protect them in every sense of their privacy and the quality of their education. For we pray this in the name of the Father, the Son, and the Holy Spirit. Amen. Parents, I congratulate you on such beautiful flowers. This is the Garden of Heaven. Thank you very, very much. మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ నేషనల్ జాయింట్ సెక్రటరీ టోనీ జన్ను, శ్యామ్ కసీమల్లా, జేబీ ఆవుల, వాలంటీర్లు హరికృష్ణ, సువర్ణ, శివకుమార్, శ్రీధర్ల సహకారంతో 78వ ఇండియా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ కార్యక్రమం విజయవంతమైంది. We are really fortunate as immigrants to celebrate this Independence Day from this country, United States of America. But before that, we also have to remember it's been 77 years, and this event still inspires us, every one of us, even today. We also have to remember this freedom struggle has not only produced us independence, it also has given us leadership through non-violence movement. It also has given us entrepreneurship through Swadeshi movement. India freedom struggle also has given us democracy. This is a democracy that given us right to equality. This is a democracy that has given us to worship and practice any religion, people's representation of the government, and we are very fortunate to represent and to address this event from this country, United States of America, which is the beacon of democracy, towards India, which is the mother of all democracies. Hindustan Zindabad. Thank you. సో ఈరోజు మనతో పాటు నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నంనేమి గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడదాం. ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఇండియాలో కాకుండా అమెరికాలో సెలబ్రేట్ చేసుకోవడం ఎలా అనిపిస్తుందండి? చాలా బాగుందండి. ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ మాటా ఆర్గనైజేషన్ ఫర్ కొలాబరేటింగ్ విత్ నాట్స్ అండ్ మెలోడీ మాక్టైల్.
It is high time that we recognize, always keep recognizing our freedom fighters. మనకు ఫ్రీడమ్ వచ్చింది వాళ్ళ వల్లే, అండ్ మనం అది మర్చిపోకుండా వాళ్ళని గుర్తు తెచ్చుకుంటా ఈ స్పెషల్ డే రోజు. అదే కాకుండా ఈ ఫ్రీడమ్ని జాగ్రత్తగా కాపాడుకొని ఫ్యూచర్ జనరేషన్స్ కూడా మనం అందించాలని చాలామంది వచ్చారు. ఇట్ ఈస్ లాట్ ఆఫ్ కల్చరల్ ఈవెంట్స్ అండ్ ప్యాట్రియాటిక్ మూమెంట్స్. థ్యాంక్ యూ ఫర్ ఆర్గనైజింగ్ దిస్. ఆహాట్ ప్రెసిడెంట్ ఉన్నారు మనతో పాటు, ఆయనతో మాట్లాడదాం. ముందుగా హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఐఎమ్ రిప్రజెంటింగ్ ఆహాట్, అమెరికన్ హైదరాబాదీ అసోసియేషన్ ఆఫ్ టాంపా బే. We started this organization about 9 years back. Successfully we are growing it again, and thanks to Mata for inviting us for this Independence Day program. This is first time we are celebrating here in Tampa with the help of Mata and other international and national organizations here in Tampa Bay. Thank you very much for inviting us. I represent Malayali Muslim organizations and also the Malayali associations. So to be talking in Malayalam, നമ്മുടെ നാട്ടിൽ ഇത് വളരെ വിശേഷമായിട്ട് നമ്മൾ ആഘോഷിക്കുന്നു. ഈ പ്രാവശ്യം നമ്മൾ വന്നിട്ട് ബാക്കി എല്ലാ ഓർഗനൈസേഷൻ്റെ കൂടെ ചേർന്നിട്ട് ആ ഭാഗമായിട്ട് ഈ ഇൻഡിപെൻഡൻസ് ഡേ ഒന്ന് സെലിബ്രേറ്റ് ചെയ്യാതെ വന്നിട്ടുണ്ട്. Just for the viewers who don't understand Malayalam, see, I represent the Malayali community and we all join together with all the Telugu friends and celebrate this Independence Day, where we want to send a message of unity and diversity, and that is what is all about, our India is all about. Thank you. సో చూసారు కదా, అమెరికాలో ఇండియా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ చాలా అత్యంత ఘనంగా జరిగాయని చెప్పాలి. సో ఈ సెలబ్రేషన్స్లో భాగంగా మన తెలుగు రాష్ట్రాలతో పాటుగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కల్చర్ ఏదైతే ఉందో అది రిప్రజెంట్ చేస్తూ అందరూ యూనిటీ అని చెప్పి ఇక్కడ రాబోయే తరాలకి కూడా భారతదేశం యొక్క గొప్పతనం, సో ఎలా మన మిశ్రమ సమ్మేళనం అని చెప్పి తెలియజేస్తూ అమెరికాలో ఈ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ మాట ఆధ్వర్యంలో మెలోడీ మాక్టైల్ అండ్ నాట్స్ కొలాబరేషన్స్తో ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. అన్ని ఆర్గనైజేషన్స్, ఇండియన్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా వచ్చి ఒకే ధాటిపై ఈ కార్యక్రమం నడిపించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి అమెరికన్స్ చాలామంది అటెండ్ అయ్యారు. అలాగే మన కల్చరల్ ప్రోగ్రామ్స్ చూసి మన ఇండియా గొప్పతనం అనేది కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఈ ఎక్స్క్లూజివ్ కవరేజ్ మన సుమన్ టీవీలో.